శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 మార్చ్ మాస ఫలితాల్లో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు. తులారాశి వారికి ఈ వారం ఈ యొక్క మాసం నందు మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థము ద్వితీయార్థములో కూడా మిశ్రమ ఫలితాలే అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ప్రథమార్థంలో మొదటి వారంలో గృహమునందు, ద్వితీయార్థంలో మీ యొక్క వృత్తినందు కొన్ని రకాలైనటువంటి సమస్యలు మీకు మనోవేదన అధికంగా కలిగిస్తాయి. ఉదాహరణకు విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులు అంతకు మునుపు కంటే చాలా చురుకుగా, చాలా తేజోవంతంగా పనులు చేయడానికి కానీ లేదా ఏదైనా నేర్చుకోవడానికి ముందుకొచ్చినా వేరే కారణాల వల్ల, వేరే డిస్టర్బెన్సెస్ వల్ల చాలా ఇబ్బంది పడి అంత కాన్సన్ట్రేట్ చెయ్యలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గృహిణుల విషయానికి వస్తే కూడా ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క సమతుల్యత లేకపోవడం, వీరి వాదన ఒకలా ఉంటే అవతలి వారి వాదన ఇంకోలా ఉండడం, పరస్పరం వారి నుండి విపరీతమైనటువంటి ద్వంద్వార్థములతో ఉన్నటువంటి మాటలు, ఇలా కాస్త కలహములు అధికంగా కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక మనము ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగస్తులు సాధారణమైన లాభంతో ప్రొఫెషనల్గా అంతా బాగానే ఉంటుంది. వీరి యొక్క పని చేసేటువంటి విధానాన్ని మెచ్చుకుంటూనే ఇవ్వాల్సినటువంటి క్రెడిబిలిటీస్ మాత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఉదాహరణకు మీరు చేసినటువంటి పని చాలా బాగుందని మెచ్చుకొని మీకు ప్రమోషన్ కానీ, ఏదైనా అప్రైజల్స్ కానీ, ఏదైనా సరే జీతం పెంచాలని కానీ, బోనస్లు కానీ ఇచ్చే దగ్గర మాత్రము కాస్త మిమ్మల్ని చిన్న చూపు చూడడం జరుగుతుంది. దీనివల్ల చాలా విపరీతమైనటువంటి బాధ, ఆందోళనకి మీరు గురవుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే స్వల్ప లాభాలు, అధికమైనటువంటి ఆశతో ఉంటారు. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇతనికి ఏంటి బాగానే ఉంది కదా, చాలా హ్యాపీగా ఉన్నాడు కదా, ఆనందంగా ఉన్నాడు కదా, ఇతను అంతా కూడా బాగానే నడుస్తుంది కదా అనేటువంటి ధోరణితో ఉంటుంది. కానీ మీకు మాత్రం తెలుస్తుంది ఏంటంటే అనుకున్నంత లాభం రాలేదు, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో అప్పటికే మీకున్నటువంటి షెడ్యూల్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి, ఒక దగ్గరికి వస్తానని వెళ్ళకుండా ఉండడం కానీ, లేకుంటే పరస్పరం మాట్లాడేటటువంటి సందర్భాల్లో కూడా విపరీతమైనటువంటి బాధతోని, అంటే శారీరకమైనటువంటి నొప్పులతోని, ఆరోగ్యపరమైనటువంటి బాధలతోని మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. దయచేసి ఈ రాశి వారికి సంబంధించి మెడకి సంబంధించిన నొప్పులు కానీ, లేదా జీర్ణకోశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, పాదములకు సంబంధించిన నొప్పులు కానీ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి చాలా అధికంగా ఉంటాయి. విదేశాలకు ప్రయాణం అవ్వాలని అనుకుంటూ ఉన్నారో, ఎప్పటి నుంచి అయితే మీరు ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతానికి దగ్గరగా ఉన్నారో అవన్నీ సఫలీకృతం అయినప్పటికీ మీకున్నటువంటి అనుభవ రీత్యా, మీకున్నటువంటి ప్రయాణంలో తీసుకునేటువంటి జాగ్రత్తల పట్ల, ఉండేటువంటి నిర్ణయాల పట్ల చాలా బాగా ఉందని చెప్పవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండానే మీరు ప్రయాణాలు కొనసాగిస్తారు. అది ఉద్యోగం చేసే వాళ్ళు కానివ్వండి, చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి. ఇప్పటి వరకు అనుకున్నటువంటి ప్రదేశాన్ని కాకుండా వేరే ప్రదేశానికి చదువుకోవడానికి కానీ, ఇతరత్ర ఇంకేవైనా సరే వాటి గురించి ప్రయాణాలు వేరే దేశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో, విడాకుల విషయంలో కానివ్వండి, ఏదైనా చెక్ బౌన్స్ కేసులలో కానివ్వండి, ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించిన విషయంలో కానివ్వండి, వీరు చాలా తెలివిగా అసలు అంటే కొంతమంది కొన్ని సాక్ష్యాలు, కొన్ని రకాలైనటువంటి పేపర్లు వీరి దగ్గర లేవు అని మిమ్మల్ని చాలా చిన్న చూపు, తక్కువగా అనుకుంటారు. కానీ ఆ సమయానికి కోర్టుకు మీరు ఆ పేపర్లు సబ్మిట్ చేయడం వల్ల అప్పటి వరకు ఒకలా ఉన్నటువంటి వాతావరణం అంతా ఇంకోలా మారిపోయి చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరమైనటువంటి వాతావరణము ఈ వ్యవహారాల్లో ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అన్ని వర్గాల వారికి సంబంధించి, ముఖ్యంగా రైతులు, చేతి వృత్తులు చేసే వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే లక్ష్మీనారసింహస్వామి యొక్క ఆరాధన వీరికి విపరీతమైనటువంటి శక్తినిస్తుంది. స్వామివారికి సంబంధించిన వజ్రదంష్టాయ విద్మహే తీష్ట తంకృష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రము విశేషమైనటువంటి శక్తిని వీరికి అందిస్తుంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు. మీ యొక్క జాతకము పూర్తిగా మీకు తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి.
పూర్తిగా 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో మీ జాతకం మీతోని మాట్లాడడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగులు, వ్యాపారులు, అలాగే రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో, అలాగే ఎవరైతే పిల్లలు దగ్గర లేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకి విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి మంత్రపఠనం చేయడం చాలా విశేషమైనటువంటి ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. వీలైతే మీ పిల్లలతోని ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆవు నెయ్యితో దీపారాధన చేయడం కూడా విశేష ప్రతిఫలం కనిపిస్తూ ఉంది. అలాగే ఎవరైతే ఈ యొక్క ఇంట్లో ఉండేటువంటి గృహిణులు ఉన్నారో ఈ మాసమంతా కూడా, ఎందుకంటే మాసాంతానికి వచ్చేసరికి షష్ఠగ్రహ కూటమి కారణం వల్ల విపరీతమైనటువంటి ఇంట్లో రకరకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల ప్రతి నిత్యము ఒక శుక్రవారం నుండి ప్రారంభించి చిన్న గౌరమ్మను చేసుకొని అమ్మవారిని మీ యొక్క పూజా గదిలో ఉంచుకొని శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, అధమంలో అధమం 11 సార్లు చదువుతూ ఆ కుంకుమార్చన చేయడం వల్ల ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళినా నిత్యము ఆరాధన చేసిన తర్వాత ఆ కుంకుమను ధరించడం వల్ల కూడా విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతూ ఉంది. మనం సాధారణంగా తాగేటువంటివి నీళ్లు, అవే నీళ్లు ఒక శంఖంలో పోసి దేవుడి దగ్గర పెడితే తీర్థము, అలాగే మామూలుగా పెట్టుకుంటే కుంకుమ, అదే కుంకుమ దేవతార్చనకు వాడి పెట్టుకుంటే ప్రసాదము. అమ్మవారి యొక్క ప్రసాదం మీ అందు మీ కుటుంబ సభ్యులందరికీ పెట్టడం వల్ల విశేషమైనటువంటి ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీరు ఈ నెలంతా కూడా, ఎందుకంటే గ్రహ సంచారం రీత్యా 6 గ్రహములు ఒకే ఇంటికి చేరడము, చాలా మందంగా నడిచేటువంటి మందగమనుడుగా పిలిచేటువంటి శని, అలాగే అత్యంత వేగంగా సంచరించేటువంటి చంద్రుడు, వీరు గ్రహ సంచారం చేస్తూ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేటువంటి పరిస్థితులలో అందరికీ కూడా విపరీతమైనటువంటి అలాగే మిశ్రమ ఫలితాలు అధికంగా గోచరించే అవకాశం ఉన్న కారణం వల్ల దక్షిణామూర్తి స్తోత్రము చదవడం చాలా మంచిది. అలాగే ఎవరైతే ఈ యొక్క వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో వారు నిత్యము కుబేర మంత్రము అలాగే దక్షిణామూర్తి స్తోత్రము చదువుకోవడము విశేష ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసమునందు, అది కూడా ప్రథమార్థము కంటే ద్వితీయార్థములో చండీ హోమము చేసుకోవడము, ఆ యొక్క చండీ హోమం చేసినటువంటి భస్మాన్ని తీసుకొని మీ దగ్గర కొద్దిగా పెట్టుకోవడము, నిత్యము దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని కొద్దిగా కోసి దాంట్లో అమ్మవారి యొక్క ఆ యొక్క హోమ ప్రసాదాన్ని వేసి జోబులో పెట్టుకోవడం వల్ల, లేదా మీరు వెళ్ళేటువంటి వాహనంలో ఉంచడం వల్ల ప్రమాదాలు రాకుండా ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటారు. అలాగే ఎవరైతే ఈ యొక్క చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు ఉంటారో మీ యొక్క కులదేవతారాధన మానకుండా ఉండడం మంచిది. వీలైనంత వరకు కూడా ఎప్పుడూ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి ఆరాధన, అలాగే మీ యొక్క కులదేవతకు లేదా మీ గ్రామ దేవతకు వారి రోజులలో, అంటే ఉదాహరణకు ఎల్లమ్మ తల్లిని పూజించేటువంటి వారైతే మంగళవారం నాడు, పోచమ్మను కానీ లేదా ఉప్పలమ్మను కానీ పూజించేటువంటి రైతులు గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళు ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ నివేదనగా అమ్మవారికి పెట్టుకోవడము చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మాసమునందు ఏవైనా సరే నిర్ణయములు, ప్రయోగాత్మకమైన నిర్ణయములు తీసుకోవడం కానీ, తెలవనటువంటి వారి యొక్క సంబంధం వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి సమాధానం ఇవ్వకుండా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది. మనకు అమ్మాయిలైతే వరపాశుపతమని, అబ్బాయిలైతే కన్యాపాశుపతము అనేటువంటి హోమం జరుగుతుంది. అలాంటి హోమాన్ని నిర్వహించుకొని మీరు ఆ యొక్క పూజాధికృతులలో పాల్గొనడం వల్ల శీఘ్రము వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా
గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. మీరు మీ యొక్క స్వతహాగా మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కింద ఉన్న నెంబర్కు పంపించడం వల్ల పూర్తిగా మీ జాతకం విశ్లేషణతోని 60 నుండి 70 పేజీల్లో విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ 2025వ సంవత్సరంలో 2025 మాత్రమే తీసుకొని మీకు జాతకం విశ్లేషణగా చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో, అంటే కోర్టు వ్యవహారాలు, గొడవలు, విడాకులు వీటి గురించి తిరుగుతూ ఉన్నారో, దుర్గా కవచం చదువుకోవడం చాలా మంచిది. ఈ దుర్గా కవచం చేయడం వల్ల అమ్మవారు ఎప్పుడూ మీ చుట్టూ ఒక రక్షణా వలయంలా ఏర్పడుతూ ఉంటారు. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీమాత దేవాలయానికి వెళ్ళి ఈ యొక్క విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కోర్టు వ్యవహారాల్లో వెళ్ళేటువంటి వారు వీరందరూ కూడా అమ్మవారి దగ్గర పూజించినటువంటి కుంకుమను తీసుకొని ఒక పేపర్లో వేసుకొని పొట్లంగా కట్టుకొని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతంగా ఆ యొక్క కార్యక్రమాలు పూర్తి కావడము, ఎటువంటి ప్రయాణాల్లో ఇబ్బందులు కానీ, వెళ్ళిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వారు ఈ యొక్క కాలభైరవాష్టకాన్ని నిత్యము చదువుకోవడం మంచిది. లక్ష్మీనారసింహ కరావలంబ స్తోత్రము చదువుకోవడం మంచిది. శారీరకమైనటువంటి బాధ, దగ్గర ఎవరూ లేకుండా ఇబ్బంది పడడము, ఈ యొక్క ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వారికి చాలామందికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతములు, ఈ యొక్క బొక్కల నొప్పులు, అంటే బోన్స్కి సంబంధించి విపరీతమైన నొప్పి, వెన్ను నొప్పి, నిద్రలేమి, ఇలాంటి ఇబ్బందులు ఈ మాసమునందు ఈ వర్గంలో ఉన్నటువంటి వారందరికీ, అంటే వృద్ధాప్యం బాగా వచ్చేటువంటి వారందరికీ ఉన్న కారణం వల్ల వీరు కాలభైరవాష్టకం రోజు అసుర సంధ్యా సమయాన చదువుకోవడము, అలాగే మీరు నువ్వుల నూనె అలాగే ఆముదము కలిపినటువంటి నూనెతో దీపారాధన చేయడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది. కాబట్టి వీరందరూ కూడా మీ యొక్క గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పూర్తి జాతక విశ్లేషణ కావాలి అని అంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, మీ యొక్క జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇవి ఈ యొక్క మార్చి నెల యొక్క మాస ఫలితములు.